అండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ చేయాలని ప్రభుత్వాలు చాలా చట్టాలు చేస్తున్నాయి. హ్మ్. అసలు నేను ఒక చట్టం చూసి ఆశ్చర్యపోయా. ఆ! ఒక మహిళని తప్పుడు దృష్టితో చూసినా కూడా కేసు పెట్టొచ్చు అంట. ఎగ్జాక్ట్‌లీ. సో, దృష్టి చూస్తే కూడా. ఇప్పుడు ఎంపవర్‌మెంట్‌లో 100 రకాలొచ్చేసినాయండి. ఆ! అన్‌ఫార్చునేట్‌లీ ఎంపవర్‌మెంట్ ఈస్ ఓన్లీ వన్. ప్రోగ్రెసివ్ థింకింగ్ ఆఫ్ వుమెన్. అవును. వుమెన్ అభివృద్ధి చెందాలి. చెందాలి. అది ఎన్ని రూపాల్లో చెందొచ్చు. ఇప్పుడు అమ్మవారికి 100 చేతులు పెట్టి జనాలు అవును. ఎందుకు అవును. చూపిచ్చారు అంటే, ఇన్ని రకాలుగా దట్స్ ఎ సింబాలిక్ యెస్. ఎక్స్‌ప్రెషన్. అవును. అంటే వీళ్ళకి అర్థమైంది. గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే, తొక్కబడిన వాళ్ళ కోసమో, వాళ్ళకి లా తెలియకనో, వాళ్ళకొక సపోర్ట్‌గా ఉండటం కోసం. దాన్ని మిస్‌యూజ్ చేస్తే మామూలు మిస్‌యూజ్ అంతకంటే కాదండి. అంతకంటే ఇంకా డిసడ్వాంటేజ్ ఏమి లేదనమాట. కోడల రూపంలో ఇంట్లోకొచ్చే ఒక అమ్మాయి 498. అత్తమామల్ని, మొగుడిని అసలు దేశాలు పట్టుకొని తిరిగేలాగా చేస్తారు వీళ్ళు. నేను ఎంతో మందిని చూసా. యాహ్! వేరే పక్కింట్లోకెళ్ళి దాక్కోవడం, లేదంటే వేరే అది రాష్ట్రంలోకెళ్ళి. వాళ్ళకి అలా లా తెలిసిపోవడం మనకి వీళ్ళకి అవేర్‌నెస్ వచ్చిందని సంతోషించాలా? లేకపోతే మిస్‌యూజ్ చేస్తున్నందుకు వీళ్ళ పక్క వాళ్ళో వీళ్ళకి దొరికిన పరిధి అంటే బావిలో కప్పల్లాగా ఇంతకు మించి ఆలోచించకపోవడం, వీళ్ళని మిస్‌గైడ్ చేస్తున్న వాళ్ళ పట్ల పిటీ చెందాలా? లేకపోతే వీళ్ళని రైట్‌గా చూడలేకపోతున్నారు. ఒక అనాలిసిస్ చేయలేకపోతున్నారు ఒక కరెక్ట్. విషయాన్ని అని బాధపడాలో ఒక్కొక్కసారి తెలియట్లేదండి నిజంగా నిజానికి. అండి. నిజంగా. యాహ్! మొన్న ఒక ఊర్లో ఒక 50 మంది అబ్బాయిలు కలిసి విడాకుల మహోత్సవం చేసుకున్నారంట. అంటే హమ్మయ్య! మాకు విడాకులొచ్చాయని చెప్పి 50 మంది కలిసి ఒక పార్టీ అదే చేసుకున్నారంట. అండి. ఇప్పుడు 20 కిలోల రాయి మోసినప్పుడు వాడికేముంటది? వద్దక్క ఫస్ట్ ఈ రాయి పడిపోతే ఫస్ట్ నేను పీస్‌ఫుల్‌గా ఉంటే, బతికుంటే ఇంత గంజి తాగుతాను. ఆ! నా వంట నేను చేసుకుంటా. నాదేదో నేను పడతా. బట్ ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. అది. అంతే కదా! ఆ స్టేజ్‌కెళ్ళకూడదు. 20 రాళ్ళు మొయ్యకండి. అదే అండి. ఇప్పుడు ఫస్ట్ రాయికే ఆ! చెప్పేయండి. అప్పుడు మీరు చూడండి. మహిళా బాధితుల సంఘాలు, లేదంటే అది పురుషుల ఇది ఉన్నాయి. మా ఉన్నాయి. ఇట్లాంటి సంఘాలు ఎన్నో వచ్చినాయి. అవును. అంటే ఎందుకు ఉమెన్ ఇంతగా ఎంత మారింది అనేది, అంటే ఫెమినిజం వల్ల వచ్చిన నష్టమా? ఇది బై ప్రొడక్టా? ఏంటసలు? ఫెమినిజం కంటే కూడా అండి ఒక ఒక విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమే. ఎక్స్‌పోజర్ వల్లొచ్చిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కరెక్ట్. యెస్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల డిపెండెన్సీ మర్చిపోతున్నాం. డిపెండెన్సీ ఉందండి. మనం ఎంత లేదన్నా ఆఖరికి జంతువులు గూడా మీరు చూడండి మనం ఫారెస్ట్ రేంజ్‌లో ఎళ్తుంటే కోతి గూడా దాని పిల్లని పట్టుకొని పక్కన ఇంకో అయ్యో! ఆ! తోటతోటెళ్తది. మరి మరి మనం ఏంటంటే ఇంకా అంటే లైక్ ఎందుకు లేదనుకుంటున్నాం తెలియట్లా డిపెండెన్సీ? అసలు. హ్మ్. ఇప్పుడు మగవాడు వేల కోట్లు సంపాదించలేడండి. భార్య లేకుండా క్షణం బతకలేడు. బతకలేరు. అంటే కొన్ని కొన్నయితే చాలా చాలా పర్సనల్‌గా గూడా నేను నేర్చుకున్నానండి. కౌన్సెలింగ్ విషయం పక్కన పెడితే గూడా లైక్ ఇప్పుడు చాలా చెప్పాలంటే తెలంగాణ కమ్యూనిటీలో ఫ్యామిలీ బాండింగ్ చాలా ఎక్కువ. పెద్దవాళ్ళు యెస్. ఇంటికి పెద్దవాళ్ళే మాట్లాడటం అనేది వండర్‌ఫుల్ కాన్సెప్ట్ అవును. అండి. అంటే అక్కడ తెలియకుండా మనం మన పెద్దవాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. తెలియకుండా చిన్నవాళ్ళకి కొంచెం బర్డెన్ ఫ్రీ ఉందిగా. మనకి మనమే సామంతరాజులు అనుకుని బతికేసే కంటే, ఆ! వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఎళ్తాం చక్కగా "అన్నయ్య మీరు మాట్లాడండి" అన్నప్పుడు బావుంది గదా! మనకొక ధైర్యం ఉంది. మరి మనకొక అండ ఉంది కదా! అలా ఎందుకు డిపెండ్ అవ్వకూడదు మనం? సేమ్ అలాగే ఫ్యామిలీలో గూడా ఇప్పుడు దేవుడు నీకు హెడ్‌గా నేను భర్తనిచ్చానన్నప్పుడు హెడ్ తీసేసి ఇమాజిన్ చేయండి ఒకసారి. అది ఫైనాన్స్ కోసమా? లేపోతే ఏ రీజన్ అనేది నిజంగా కనుక డివైడ్ చేస్తే 10 రీజన్స్ ఒస్తాయి కదా! హ్మ్. అట్లాగే వైఫ్ కూడా ఓన్లీ వంటింటి కుందేలు అనుకోకుండా, ఇక్కడ నేను కొంచెం ఫెమినిజంని సపోర్ట్ యాహ్! చేస్తూ డెఫినెట్‌గా. యాహ్! డెఫినెట్‌గా. ఇప్పుడు ఒకవేళ భర్త కూడా కనుక ఇలా సూర్యలాగా ఆలోచించి, నా వైఫ్‌కి నేను చేస్తున్నానన్నప్పుడు, ఈ భర్త తరపున వాళ్ళు కూడా సపోర్ట్ చేయగలగడం. ఇప్పుడు ఆహ్, సింపుల్‌గా ఇప్పుడు నా హస్బెండ్ నాకు ఇంటికి రాంగానే వెంటనే ఫాస్ట్‌గా ఎళ్లి క్విక్‌గా టీ పెట్టుకొచ్చి ఇవ్వడము. మరి తను తెలంగాణ కమ్యూనిటీలోనే పుట్టారు. అవును. కానీ అంటే వాళ్ళు జనరల్లీ జోక్‌లేసుకోవడం నేను విన్నాను. లైక్ జోరుకా గులాం అయిపోతున్నావు. మిగతా కమ్యూనిటీస్‌లో మరి అదే మాట నా హస్బెండ్‌ని అనొచ్చు, అనకపోవచ్చు. అయినా కూడా తను సపోర్ట్ చేస్తున్నాడు. మనం ఎర్న్ చేసుకోవాలండి అది. కానీ మీరు ఈ వంటింటి కుందేలు అనే పదం ఎవడు కనిపెట్టాడో దేవుడు గాని, జొమాటో లాంటి కంపెనీలకు ప్రాణం పోసాడు. వేల కోట్లు. యాహ్! అసలు వంటలు లేదు, ఏమీ లేదండి బాబు. ట్రూ. ట్రూ. అందరూ నేను గూడా ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 కౌన్సెలింగ్‌లో కూడా విన్నాను. ఏంటంటే స్విగ్గీ బిల్ ఒస్తుంది. క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇంత ఎక్కువవుతుంది అంటే, యెస్. స్విగ్గీ బిల్ 45,000 వాట్? ఏంటి 45,000 ఒక 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికేయొచ్చు. అంత కరెక్ట్. నువ్వు స్విగ్గీ బిల్ కడుతున్నావంటే ఎక్కడ లోపముంది? ఈదర్
ఇద్దరు జాబ్ చేస్తున్నారు, అండర్స్టూడ్ తను కూడా కష్టపడకూడదు. అవును. అప్పుడు ఇద్దరు ఈ మనము 2 hours రూల్ పెట్టుకున్నాం కదా, అవును. ఈ 8 hours లో 2 hours కలిసి ఉన్నాం కదా, ఆ 2 hours లో టీవీ చూస్తూ ఆర్డర్ పెట్టే బదులు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటది కదా. మంచిదే కదా. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఆర్డర్ కాదు, జడ్జిమెంట్ కాదు. మీ ఇద్దరు కలిసి కిచెన్ లోకి వెళ్ళండి, ఒకళ్ళు ఉల్లిపాయలు కోయండి, ఒకళ్ళు మూకుడు పెట్టండి, బట్ ఒక 15-20 minutes లో ఒక రెస్పాన్సిబుల్ మీల్ ఆర్ ఒక తినగలిగే ఒక మీల్ తయారు కాదండి, చేయండి. ఎంత నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. అప్పుడు రెండు థింగ్స్ నేను వస్తాయండి. పాటిస్తాను ఇది. నేను బిజినెస్ ఆలోచిస్తాను, వేరే మనకి ఏమొచ్చింది, మనం ఎంత టైం స్పెండ్, అలా కూడా చూద్దాం. పోనీ అలా కూడా చూసినా ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటారు, పోనీ కొట్టుకోండి, హ్యాపీగా. బట్ యు ఆర్ స్పెండింగ్ టైం టుగెదర్. కొట్టుకోడండి అండి, తను వంట చేస్తుంటే మీరు కూరగాయలు కట్ చేసే సీను ఎంత బాగుంది. ఎంత బాగుంటది. ఇప్పటికీ మా పెద్దనాన్న మా పెద్దమ్మకి కూరగాయలు కట్ చేసి ఇస్తూ కిచెన్ లో వాళ్ళిద్దరు కూర్చొని, ఎంత బ్యూటిఫుల్ సినారియో అండి అది. దాన్ని ఏమంటారు, క్వాలిటీ టైం. అది క్వాలిటీ టైం. అసలు క్వాలిటీ టైం. ఇంకేం కావాలండి, కంపానియన్షిప్ అంటే ఇంకేం మీనింగ్ ఉంది, ఇంకేముంది, కలిసి నవ్వడం, కలిసి ఏడవడం, కలిసి కష్టాలు పంచుకోవడం. సో తను కూడా జాబ్ చేస్తుంటే తను స్విగ్గీ ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది, మీరు సపోర్ట్ చేయనప్పుడు. మీరు సపోర్ట్ చేయండి, తను కూడా 8 గంటలు కష్టపడుతుంది కదా, ఫిజికలీ మేము మీకంటే వీకే కదా. సో ఫిజికలీ కష్టపడేటప్పుడు మీ వంతు మీరు చేయండి. మీకు ఎంతైతే స్ట్రెస్ ఉంటుందో మాకు కూడా టీమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందరి దగ్గర మేము పాలిష్డ్గా ఉండి, మీ దగ్గర పాలిష్డ్గా ఉండి, మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అప్పుడు ఇద్దరికి స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్ రిలీఫ్కి మీ ఇద్దరికి కలిపిన ఏదో ఒక హాబీ ఉంటుంది. కలిసి వాకింగ్కి వెళ్ళటము, కలిసి వంట చేయటం, ఏదో ఒక్కటి డెవలప్ చేసుకోవాలి మనం. అలా చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి మనకు కావాల్సిన నీడ్స్ మీట్ అవ్వాలి. అంటే ఫిట్నెస్ కూడా అంతే అండి, సడన్ గా మనం అసలు 0 ఫిగర్ అయిపోం. ఎవ్రీడే ఒక్కటే హ్యాబిట్ చేయాలి. నేను అన్న అది కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. రోజు మీరు ఇంత 2 grams తగ్గిస్తారా, 35 days 2 grams, తర్వాత 4 grams తగ్గించండి, అలా వెళ్ళాలి. అలా వీళ్ళిద్దరూ కూడా లైక్ ఫస్ట్ ఎక్కువ చేయక్కర్లా, ఇద్దరు కలిసి ఒక్కరోజు వాటర్ బాటిల్స్ ఫిల్ చేయండి, 10 రోజులు చేయండి, తర్వాత కొంచెం షేర్ చేసుకోండి. అలా చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కమెంట్ చేయరండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అరే అవును కష్టపడి వచ్చింది అని. వీళ్ళు కూడా అలా అని అడగాలి, అడగకుండా చేయడు చెప్తే ఎందుకు అనేసి ఆర్డర్లు పెడితే మొదలెడతారు. ఎందుకు, నువ్వేనా, నేను కూడా మరి కష్టపడి వచ్చాను కదా అని ఆర్డర్ పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ పరంపర ఎక్కడ తీసుకెళ్తుంది, మనం కూర్చున్న చెట్టు మనమే నరుకుంటున్నాం. ఆ 40,000 పిల్లల ఎడ్యుకేషన్ కో ఇంకో దానికో ప్రొడక్టివ్ విషయానికి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఇద్దరు చెయ్యాలంటే ఇద్దరికి అంత కంపాటబిలిటీ ఉండాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు అట్లీస్ట్ పోనీ మీరు జీపేనే చూడండి, మంత్ వైజ్ చూపిస్తుంది కదా. మీరు అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ఒక టైం పెట్టుకోండి, ఎవ్రీ మంత్ మనం 3వ తారీఖున బయటికి వెళ్దాం సరదాగా, మీరు గుడికి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికొక్కడికి వెళ్దాం అనుకుని ఆ రోజు ఆ బిల్లు తీయండి. మామూలు అప్పుడు కొట్టుకునేటప్పుడు తీయకండి, సెన్సిబిలిటీ పాడైపోయింది. ఇంకా అది తీయకొట్టు కదండి, అక్కడే దెబ్బ తినేస్తుంది. అదే మనం మంచి కాఫీ సిప్ చేస్తున్నాం, తనకి ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళండి, లేదా మీకు ఇష్టమైన ప్లేస్లో ఉన్నప్పుడు ఇది ఇంత వస్తుంది కదా, లెట్స్ డూ సంథింగ్. నీకు నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తిని మారమనేటప్పుడు మనం ఎంత మారగలుగుతున్నాం, వాళ్ళు మారడానికి అనేటప్పుడు అసలు ప్రాబ్లమే రాదండి. అప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎక్కిరిచ్చరు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకుని ఉల్టా అయ్యో వీళ్ళిద్దరూ జాబులు చేసి కష్టపడుతున్నారు, మేము వీళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలమా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు.